హాయ్ అండి. మా హోమ్ టూరు మా ఇల్లు అది చూపిమని అడిగారుగా. అదిగో మా ఇల్లు కింద నుంచి అదిగో రోడ్డు అది మెయిన్ రోడ్డు మీద నుంచి కింద పోర్షను అది కింద సచివాలయం వాళ్ళు ఉంటారు. సచివాలయంకి ఇచ్చాము. ఇటు మెట్లు పైకి వెళ్ళటానికి మెట్లు. మా తులసమ్మ చెట్టు కలబంద చెట్టు ఉంటాయి అక్కడ. నేను పూజ చేసుకుంటాను. ఇంకా వచ్చేసి మెయిన్ డోర్ అది. ఊరికే మరీ ప్లెయిన్గా ఉందనేసి అవి పెట్టాను పూలైతే. ఎంట్రన్స్లో రాధాకృష్ణుడు ఫ్రేమ్ ఉంటుంది. అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అది మా రెండో పాప మ్యారేజ్ అప్పటిది. అది అక్కడ పొద్దున్నే ఎండ వచ్చిద్ది. కొంచెం అది ఎండకి వెలిసిపోయింది. నిండుగా ఉండేది వెలిసిపోయింది. హాలు ఇది వచ్చేసి హాలు. టీవీ, ఫ్రిడ్జు, సోఫాలు అన్నీ ఇక్కడే ఉంటాయి హాల్లోనే. హాల్ అయితే మాకు ఖాళీ ఉండదు, ఇరుకు. ఇంకా సోఫా సెట్లే సరిపోయినాయి, ఇంకా ప్లేస్ ఉండదు. టేబుల్ అవన్నీ ఉంటాయి ఇంకా హాల్లో. ఇందాకైతే టేబుల్ అవన్నీ క్లీన్ చేసేసాను, మళ్ళీ అన్నీ పెట్టేశాను సర్ది. ఆ ఫ్లవర్ వాజ్ మట్టుకి ఇప్పుడు కొత్తగా పెట్టాను. ఇంకా అవన్నీ ఇంట్లో ఎప్పుడు ఉండేవి, మిగతా అవన్నీ ఉండేవి ఇంట్లో. సోఫా సెట్ అది వంటగది. వంటగది పూజ గది అయితే ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను మీకు వీడియోల్లో. పూజ గది అది చిన్న గది మాది పూజ గది. ఇంకా స్టవ్ దగ్గర కూడా ప్లేస్ ఉండదు, తక్కువ ఉంటుంది ప్లేసు. కొంచెం ప్లేసే ఉంటుంది. టీ పెట్టుకున్నాను నేనైతే పొయ్యి మీద. టీ కాగుతున్నాయి. మొత్తం కబోర్డ్లే పెట్టేసేసాము. ఇంకా పొయ్యి మీద అయితే టీ పెట్టుకున్నాను. ఇటు పక్క అయితే కబోర్డులు పెట్టలేదు, ఎందుకంటే కనపడతా ఉంటే ఈజీగా తీసుకొని నేను వాడుకోవటానికి ఈజీగా ఉంటుందని దానికి మట్టి కబోర్డులు పెట్టలేదు. అదొక్కటి వదిలేశారు ప్లెయిన్గా, చక్కగా కనపడతాయి అనేసి. ఇంకైతే అంటుల స్టాండ్ అక్కడ పెట్టాము. చూసారా, పూజ గది పక్కనే అంటుల స్టాండ్ ఉంటుంది. ఇరుగ్గానే ఉంటుంది కొంచెం, దాంట్లోనే అడ్జస్ట్ అవుతాము. పొయ్యి మీద అయితే టీ పెట్టుకున్నాను. అవి పొంగుతున్నాయి అని చెప్పేసి నేను వచ్చేసి అక్కడ నుంచున్నాను. గ్రైండరు, మిక్సీ అన్నీ నేను అక్కడ ఏ ప్లేస్లో అదే అట్టి పెట్టేస్తాను. మళ్ళీ వాటిని పెట్టకుండా ఇంక అక్కడే ఉంచేసి వాడుకుంటాను. అది వచ్చేసి యువతలది చిన్న బెడ్రూము. దాంట్లో అయితే మొత్తం తీయటానికి అవ్వలేదు. ఎందుకు అంటే మా హస్బెండ్ నిద్రపోతున్నారు. ఇంకా అందుకనేసి చిన్న బెడ్రూమ్లో మొత్తం అయితే తీయలేదు. ఓన్లీ కొంచెం అట్లా జస్ట్ చూపించాము, కింద చూపించలేదు. అన్ని కబోర్డులు పెట్టేశారు. కింద అక్కడ మెషిన్ ఉంటుంది, చిన్నది ఉంటుంది, దివానా ఉంటుంది, మెషిన్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి. అది వాడడం అసలు మేమైతే ఆ బెడ్రూమ్ అయితే యూజ్ చేయము. ఇంకోది అది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మా అమ్మాయి వర్క్ చేసుకుంటుంది. టెడ్డీ బేరు టబ్బు చైర్లో పెట్టుకొని టెడ్డీ బేరు వర్క్ చేసుకుంటుంది కూర్చొని. అది వచ్చేసి వాష్రూము. అది వచ్చేసి బెడ్డు. అంకట్టు బీరువా ఉంటుంది. మొత్తం కబోర్డులే ఉంటాయి, ఇంకా అసలు ఏమీ కనిపించవు, సామానం కనిపించదు మాది. ఇటు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. అటు వెనక పక్క డోరు అది. మళ్ళీ రిటర్న్
అది చూసారా, సోఫా సెట్టే మాకు అసలు హాల్ అంతా సోఫా సెట్టే సరిపోయిద్ది. ప్లేసే ఉండదు అసలు, కొంచెం ప్లేస్ ఉంటుంది బయటకి. ఇంకా బయటకు వెళ్తే మెయిన్ రోడ్డే, ఇక రోడ్డే మా ఇంకా అటు ఇంకా సందు ఉంది, అటంతా వేస్ట్ ఇవన్నీ పెట్టేశాము. పైకి వెళ్ళటానికి మెట్లు అవి. అది మెయిన్ రోడ్డు ఎప్పుడు ట్రాఫిక్ రోడ్డు, అసలు మామూలుగా ఉండదు ట్రాఫిక్ రోడ్డు, ఎప్పుడు తిరుగుతానే ఉంటాయి రోడ్డు. సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది మాకు అసలు ఇంట్లోకి, కిందకి. ఇంకా రోడ్డు అది, మా బైక్ అక్కడ ఉంటుంది. అదండి మా ఇల్లు. ఇంకా ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. చూసి ఎలా ఉంది అనేది మట్టుకి మీరు కామెంట్ మర్చిపోవద్దు, కామెంట్ అయితే పెట్టండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియోస్ వేసాను కాబట్టి మీరు కామెంటు ఎలా ఉందో మా ఇల్లు, నేను ఎలా సర్దుకున్నానో మీరు కామెంట్ పెట్టండి. ఓకేనా? అలా సర్దుకుంటామైనా ఇంకేమన్నా మార్పులు చేయాలా అనేది కామెంట్ పెట్టండి. చూసేసినాక మా ఇల్లు అలా మళ్ళీ మార్చుకుంటాను నేను. ఇంకైతే ఉన్న ప్లేస్కి అలాగూ సెట్ చేసుకున్నాము. అదిగా మధ్యలో కొంచెం ఆ ప్లేసే ఉంటుంది, ఇంకా ఖాళీ అయితే ఏముండదు. నేను కూర్చొని టీ తాగుతున్నాను, మా రమ్య అయితే వీడియో తీస్తుంది. చూసారా? ఇంకా అది మా ఇల్లు, అలా ఉంటుంది మా ఇల్లు హోమ్ టూరు అని అడిగారుగా, అందుకనేసి ఇంక ఈరోజు రమ్య వెళ్ళిపోతుంది అనేసి తీపిచ్చాను వీడియో. ఇంకా అదేనండి, కొత్తగా ఏం లేదు మా ఇల్లు. ఓకే, ఆ ఫ్లవర్ వాజులు మొన్న కొనుక్కొచ్చాను, అవి ఆ 2 మట్టికే కొత్తగా పెట్టినవి. ఓకే, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.